अस्सलामुअलैकुम। साक्षी खबर में आपका इस्तकबाल है। आज 28 रबीउल सानी है। सुर्खियों से पहले सुनते हैं हदीस शरीफ। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम का इरशाद मुबारक है, लोगों में अल्लाह ताला के क़रीब का ज़्यादा मुस्तहक़ वो है जो सलाम करने में पहल करे। और अब सुर्खियाँ। फिल्मी दुनिया की मशहूर शख्सियत डी रामा नायडू का इंतकाल। तेलुगु फिल्मी सोग में डूब गई, कल अदा की जाएंगी आखिरी रसूमात। जगन मोहन रेड्डी ने दिया पुरसा। सदर मुकाम के लिए किसानों से जमीन का हुसूल। चंद्रबाबू पर रियल एस्टेट के ताजिरों को फायदा पहुंचाने का इल्जाम। ग्रुप 1 ग्रुप 2 इम्तिहान लिखने वाले नौजवानों की जगन मोहन रेड्डी से मुलाकात। बजट इजलास में तकर्रुरात के लिए हुकूमत पर दबाव बनाने की मांग। हिंदुस्तान दिफाई सनत में आलमी सतह पर अहम मुकाम हासिल करेगा। वजीर आजम ने किया एयर शो का इफ्तिताह। और अब तफसील। तेलुगु फिल्मी दुनिया की अजीम शख्सियत डी रामा नायडू का आज इंतकाल हो गया। वो 79 बरस के थे। वो कुछ अरसे से बीमार थे। उन्हें कैंसर लाहक हो गया था। डी रामा नायडू की कल आखिरी रसूमात अदा की जाएंगी। रामा नायडू के इंतकाल पर वजीर आला KCR, गवर्नर नरसिम्हन, वायएसआर कांग्रेस पार्टी के सदर जगन मोहन रेड्डी, सियासी और फिल्मी दुनिया की मुमताज़ शख्सियतों ने उन्हें खिराज पेश किया। डी रामा नायडू ने 150 से ज्यादा फिल्मों को 13 जुबानों में प्रोड्यूस किया था। जगन मोहन रेड्डी ने अपने ताज़ियती बयान में उन्हें अजीम इंसान से ताबीर किया जो हर आम व खास में इज्जत की निगाह से देखे जाते थे। डी रामा नायडू को दादा साहब फाल्के अवार्ड और पद्म भूषण अवार्ड से भी नवाजा गया। जगन मोहन रेड्डी ने रामा नायडू के घर पहुंचकर उनका आखिरी दीदार किया और उनके अफराद खानदान को पुरसा दिया। अरे सार फास्ट వస్తాడు సైడ్ సైడ్ లో కొంచెం నా వైపు జాడే జరగండి వైపు ఏం కాదు నా వైర్ మీరు మొత్తం సైడ్ లో నిలబడండి సరే లైవ్ ఆపా చాలు పేమెంట్ నాన్నగారు కొన్ని మంత్స్గా ఈజ్ బీన్ సఫరింగ్ ఆఫ్ క్యాన్సర్. ఈరోజు మధ్యాహ్నం 2:30కి హీ లెఫ్ట్ హిస్ బాడీ. హీ హ్యాడ్ ఎ వెరీ పీస్ఫుల్ డే. రేపు పొద్దున 9 గంటల తర్వాత నుంచి రామానాయుడు స్టూడియోస్లో నాన్నగారు బాడీ పెడతాం. రేపు మధ్యాహ్నం 3 తర్వాత విల్ బీ పర్ఫార్మింగ్ హిస్ లాస్ట్ రైట్స్. डी रामा नायडू के इंतकाल पर मुमताज़ शख्सियतों ने उन्हें खिराज पेश किया और उनके इंतकाल को फिल्मी दुनिया, ख़ास तौर पर तेलुगु फिल्मी दुनिया के लिए बड़ा नुकसान करार दिया। మొదలు పెడితే రాత్రి 12 గంటల వరకు షూటింగ్ జరిగింది. మొత్తం షూటింగ్ దగ్గర నుంచి బయటకు వచ్చేవారు కాదు. అదే ఆయన సక్సెస్ కారణం. నిజంగా అలాంటి మనిషిని పోగొట్టుకోవడం సినిమా పరిశ్రమకి ఒక బ్యాడ్ లక్ అని నేను అనుకుంటున్నానండి. అలాంటి పెద్ద మనుషులు ఉంటేనండి సినిమా పరిశ్రమలో ఏదైనా మంచి వచ్చాడో ఏదైనా జరిగినా ఆయన దగ్గరుండి ఏ ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేసేవారు. అలాంటి మనిషిని నిజంగా పోగొట్టుకున్నాం. ఈరోజు చాలా బాధగా ఉందండి. నేను ఎక్కువ అంటే మెడ్రాస్లో ఉన్నప్పటి నుంచి బాగా పరిచయం అండి. నాకు ఎక్కడ కనిపించినా ఒకవేళ నేను చూడకపోయినా ఆయన చూసినా నా దగ్గరకు వచ్చి, ఏం కోదనారెడ్డి ఎలా ఉన్నావయ్యా, బాగున్నావా, పిల్లలు ఎలా ఉన్నారు, ఏం సినిమాలు చేస్తున్నావు, ఆల్ ద బెస్ట్, మంచి సినిమాలు చేయి, నా బ్యానర్లో కూడా సినిమాలు చేయి అని చెప్పి ప్రోత్సహించే మనిషి. అలాంటి మనిషి నిజంగా ఈరోజు లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం. సారీ
వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ప్రగాఢ సానుభూతిని తెలుస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. బండి వెనక బండి చెప్తుందా ఇరాదు సారీ చూడు నేను పెట్టి జరగన్నా ఆగ్రహం. కానీ కంప్లీట్ మ్యాన్, ఒక ఫ్యామిలీ మ్యాన్గా నేను థ్యాంక్ యూ. మంచి క్వశ్చన్ వేశారు. రేపు తెలుగు సినిమా పరిశ్రమ ఆయనకి సంతాప సూచకంగా షూటింగ్లు కానీ రికార్డింగ్లు కానీ ఏవి జరగకుండా థియేటర్లు కానీ అది మాట్లాడతాము. నిర్ణయం తీసుకున్నాం. థియేటర్లు కూడా బంద్ చేస్తున్నాం. థియేటర్ తరఫున విజయారెడ్డి గారు చెప్పారు. సో ఈ రామానాయుడు గారు కంప్లీట్ మ్యాన్. అండ్ వాళ్ళ ఫ్యామిలీతో ఈ 3 months నేను ఉండిన దాంట్లో నేను చూసుకుందంతా ఏంటంటే, ఆయన ఒక ఇండస్ట్రీలో గ్రేట్ మ్యాన్ మాత్రం కాదు, ఒక ఫ్యామిలీ ఎలా నడపాలి. ఆయన వచ్చి నేను చాలా మంది చూసినాను, ఇండస్ట్రీ వచ్చిన తర్వాత మిగిలిన వాళ్ళతో మర్చిపోతారు. కానీ ఆయన ఊర్లో ఉన్న చుట్టాలు అందరూ ఆయన దగ్గర తీసి వాళ్ళందరికీ ఒక బ్రతుకు తెరువు చూపించిన ఆయన ఈజ్ అ కంప్లీట్ మ్యాన్. అండ్ వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ కొడుకులు కానీ వాళ్ళ డాటర్ ఇన్ లాస్ కానీ ఆయన ఎంత బ్రహ్మాండంగా చూసుకున్నారంటే, లవ్ అండ్ అఫెక్షన్ కూడా ఈ ఫ్యామిలీ నుంచి, రామానాయుడు గారి నుంచి మనం నేర్చుకోవాలి. అండ్ ఆయనకి ఇవ్వాల్సిన అన్ని మర్యాదలు మనం అందరూ ఇవ్వాలి. ఎందుకంటే ఒక మనిషిగా మన బతకడం ఇలా బతకాలి అని ఎంతో మంది ఆశలు పెట్టుకుంటారు. అలా బతికిన ఒక కంప్లీట్ మ్యాన్ రామానాయుడు గారు. ఆయన సోల్ ఆత్మశాంతి అవ్వాలి. థ్యాంక్ యూ. నమస్కారం సార్. తెలుగు సినిమా పరిశ్రమకి ఇది చాలా దుర్దినం. సినిమా పరిశ్రమకు నిలువెత్తు నిదర్శనం. తెలుగు సినిమాకు పర్యాయ పదంగా ఉన్నటువంటి రామానాయుడు గారు ఇక మనకు లేరు అనేది జీర్ణించుకోలేటువంటి సత్యం. ఈ చేదు దిగమింగక తప్పదు. రామానాయుడు గారు నా వరకు నాకు పితృ సమానం. మా అనుబంధం 30 ఏళ్ల పైగా ఉంది. ఎప్పుడు కనిపించిన నన్ను పేరుతో కాకుండా రాజా అంటూ చాలా ముద్దుగా పలకరించేవారు, పిలిచేవారు. ఆయన కళాపిపాసి. సినిమా అంటే ఆయనకి పిచ్చి. సినిమా తప్ప మరొక ధ్యాస లేనటువంటి వ్యక్తి ఆయన. రాజ్ కపూర్ అనేవారని విన్నాం మనం. ఐ బ్రీత్ సినిమా, ఐ డ్రింక్ సినిమా, ఐ లివ్ సినిమా. టోటల్ సినిమాయే తన ప్రపంచమని ఆయన అనేవారు. ఆ తర్వాత ఒక రామానాయుడు గారి గురించే మనం చెప్పుకోవాలి. సినిమాయే సర్వస్వం, సినిమాయే తన జీవితం. చాలాసార్లు సురేష్ గారు అంటుండేవారు నాతో రామన్ తండ్రి గారి గురించి, మీరే చెప్పండి ఇంకా సినిమాలు తీయటం మానేయమని. నేను అదే మాట అన్నాను, ఇక మీరు రిటైర్ అవ్వచ్చు కదా, ప్రశాంతంగా మీరు మనవలతో ఉండొచ్చు కదా, ఎందుకు ఇట్లా కష్టపడతారంటే, రాజా సినిమాలు చేయటం తీయటం నేను మానేస్తే ఇక నా జీవితం ఆగిపోయినట్లు ఉంటుంది. ఆఖరి శ్వాస వరకు కూడా సినిమాలు చేస్తూనే ఉండాలి, తీస్తూనే ఉండాలి. అటు ఆయన సినిమా మీద తనకున్న మక్కువని ప్రేమని ఆ రకంగా చెప్పుకున్నారు. చివరి వరకు కూడాను
సినిమాయే సర్వస్వం, సినిమాయే తను అన్నట్లుగా ఆయన సినిమాలు తీస్తూ వచ్చారు. అది ఒక తెలుగు సినిమాలోనే కాదు, యావత్ భారతదేశంలోని అన్ని భాషల్లోనూ ఆయన సినిమాలు తీయటం అనేది రేర్ ఫీట్. ఇది ప్రపంచంలో ఎవ్వరికీ సాధ్యం కానటువంటిది. అది ఒక రామానాయుడు గారికే సాధ్యమైంది. అన్ని భాషల్లోనూ భారతదేశంలో అన్ని భాషల్లోనూ సినిమాలు తీయటం అన్నది ఆయన ఒక్కరికే చెల్లింది. అది మనందరం గర్వించదగ్గటువంటి గొప్ప విషయం. అది అలాంటి రామానాయుడు గారు ఈ రోజున మనకు లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. వారి కుటుంబ సభ్యులకు ఆత్మస్థైర్యం కలగచేయాలని, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, మా రామానాయుడు గారు ఎక్కడ ఉన్నా, పైలోకాల్లో ఉన్నా ప్రశాంతంగా శాంతిగా ఉండాలని, ఆయన ఆత్మ శాంతి చేకూరాలని అందరి సమక్షంలో నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. కేవలం తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే కాదు, భారతీయ చలనచిత్ర పరిశ్రమలో కూడా ఒక లెజెండ్గా నిలబడి భారతదేశంలో ఉన్న అన్ని భాషల్లో కూడా చిత్రాలను నిర్మించిన ఏకైక నిర్మాత శ్రీ రామానాయుడు గారు. దాదాపుగా 135 చిత్రాలని నిర్మించి ఇంతవరకు ఎవరో చేయని ఆ సాహసాన్ని చేసి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా స్థానాన్ని ఏర్పరచుకున్న రామానాయుడు గారు వాళ్ళ లేరు అనే మాటని నమ్మలేని స్థితిలో ఉన్నాం. కొద్ది రోజులుగా ఆయనకు ఆరోగ్యం బాగోలేదు, ఏ రోజో ఒక రోజున ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని కొంతవరకు మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉన్నా కూడా ఈ వార్త తెలియగానే ప్రతి ఒక్కరూ కూడా షాక్ ఫీల్ అయ్యింది. పరిశ్రమలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా తమ కుటుంబంలో ఉన్న వ్యక్తి పోయారు, మా పరిశ్రమలో ఒక పెద్ద ఆయన చనిపోయారు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఇవాళ బాధపడుతున్నారు. సినిమాని ఆయన ఎంత ప్రేమిస్తారో చెప్పడానికి వెళ్ళాను. ఒక సినిమాకి సబ్జెక్టు సెలెక్ట్ అయిన కానించి దానికి మాటలు రాయించుకోవడం కానీ, సంగీతం చేయించడం కానీ, తర్వాత సీన్లు నడిపించడం కానీ, ఆ షూటింగ్ జరిగేటప్పుడు కూడా ఆయన కూడా ఒక సినిమా కార్మికుడిలాగా మరి ఆ లైట్లు నడపడం కానీ, ట్రాలీలు తోయటం కానీ ప్రతిదీ కూడా దగ్గరుండి తను ఏమనుకున్నాడో అది దగ్గరుండి తీయించుకునేటటువంటి గొప్ప వ్యక్తి. అలాంటి మహనీయుడి వాళ్ళు లేరు అనే చేదు నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. ముఖ్యంగా సినిమా రంగంలోనే కాకుండా రాజకీయ రంగానికి కూడా వెళ్ళి నేను ఇంత కష్టపడి ఈ రాజకీయ రంగంలో చేసేదానికంటే సినిమా రంగంలో ఉంటేనే నేను ఎక్కువ చేయగలను అని నమ్మి మళ్ళీ సినిమా రంగానికి తిరిగి వచ్చిన వ్యక్తి ఆయన. రాజకీయ రంగంలో కూడా ఒక ఎంపీగా ఉండి ఎన్ని సేవలు చేయాలో ఒక ఎంపీ అనే వ్యక్తి సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టుకొని ఎంత సేవలు చేయాలో కూడా చేసినటువంటి వ్యక్తి రామారెడ్డి గారు. తన గ్రామం ఎన్ని బిల్డింగ్లు ఎక్కడ కట్టించారో, కళ్యాణ మండపాలు కట్టించారు, ఎవరు ఏది అడిగినా లేదు కాదు అని అనుకోకుండా ఇక్కడ పరిశ్రమలో కూడా చాంబర్ బిల్డింగ్ దగ్గర నుంచి అనేక అసోసియేషన్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్ళగానే ఆయన పేరు పెడతాం, మీ పేరు పెడతాం, మీరు ఇవ్వండి అని చెప్తే ఎవరికి లేదు కాదు అనుకుంటే ఇచ్చిన వ్యక్తి రామారెడ్డి గారు. ఇలాంటి మహనీయుడి వాళ్ళ లేరు అని చేదు నిజాన్ని వాళ్ళందరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నాం. రేపు వారికి అంత్యక్రియలు జరగబోతున్నాయి. రేపు పూర్తిగా తెలుగు సినిమా ఇండస్ట్రీని బంద్ చేసి వారికి అంజలి కట్టించాలని మేము అందరం కూడా కోరుకుంటున్నాం. रामानायडू के मकान पर फिल्मी शख्सियतों ने उनके बारे में तबादिले ख्याल किया और अब आगे बढ़ेंगे। मुतासिरा किसानों ने गुंटूर के मंगलगिरी मंडल में हड़ताल की है। हड़ताल पर बैठने वालों में अक्सरियत खवातीन की है। किसानों ने इनकी ज़मीन के साथ फसलों को हासिल करने के खिलाफ शदीद एहतजाज किया है और वज़ीर आला पर किसानों को खून के आंसू रुलाने का इल्ज़ाम लगाया है। हड़ताल में किसानों के साथ साथ मजदूर भी शामिल हैं। ఊరు నుంచి ఒక సెంటు పొలం ఇవ్వంటే 500 ఎకరం భయపెట్టి వాళ్ళు ఇచ్చారు, వీళ్ళు ఇచ్చారు, జయం ఇచ్చింది, రత్తారెడ్డి ఇచ్చాడని ఆ పేర్లు చెప్పి పెద్ద పెద్ద రైతుల పేర్లు చెప్పి లాగేస్తారు. మాకు 5 నెలల నుంచి నిద్రపోలేదు అయ్యా. చంద్రబాబు నాయుడు మమ్మల్ని నిద్రపోలేదు. పొలాలు ఇచ్చి గడ్డుకునేమా? పొలాలు ఎందుకు ఇవ్వాలి? మీరు పదవిలోకి వచ్చి పొలాలు లాక్కోటారుగా? ఈసారి ఇప్పుడు రిజైన్ చేసి రమ్మని భూములు కాదు ఇచ్చేది, చీపులు తీసుకొని ఎమ్మడి పడతాం. నేను పెట్టద్దంటే మాత్రం కడుపు మండిపోతుంది. నిద్రపోతానికి అసలు అవకాశం ఉందా? 5 నెలల నుంచి నిద్ర ఎట్టుంటుందో తెలియదు. మమ్మల్ని ఏడిపించి ఆయన ఏం బాగుపడ్డాం. మమ్మల్ని ఏడిపించి ఆయనకు అసలు ఏం చేయలేదు. ఇచ్చే కాడ తీసుకోమని
పత్తిపాటి పుల్లారావు ఏమైనా రైతు కుటుంబంలో ఇచ్చాడా? శ్రవణ్ కుమార్ రైతు కుటుంబంలో నుంచి వచ్చాడా? నారాయణ బళ్ళు ఊరే చెప్పరాదు. మేము అందరూ మా పిల్లలందరూ పోయి చదువుకుంటారు. మీ పిల్లలు ఏం పైకి రావాలి, మా పిల్లలు అడుగు తినాలా? ఒక్కొక్క పిల్లాడు మీకు కూడా ఉంది. ఎందుకయ్యా మా దగ్గర ఇట్లా ఆక్కోవటం? రైతులను ఏడిపించి ఏం బాగుపడ్డు. మేమందరం తిరగబడితే మోడీ గారు పోయినట్టు ఊడ్చుకు పెట్టుకొని పోతారు. మోడీ గారు పోవటం కూడా కారణం ఇలాంటి పొలాలు ఒకసారి చట్టం చేయడానికి బయలుదేరాడు. ఆ చట్టం కోసం ఇప్పుడు పోయాడు ఆయన. आंध्र प्रदेश के सदर मुकाम के लिए किसानों से जमीन हासिल करने के मामले में चंद्रबाबू नायडू हुकूमत का रवैया हरासानी पर मबनी है और किसानों की कीमती जमीन हासिल करके उसे तिजारती मकसद के लिए इस्तेमाल करने और रियल एस्टेट के ताजिरों की मदद करने का भी इल्जाम लगाया गया है। वाईएसआर कांग्रेस पार्टी ने इस हवाले से आंध्र प्रदेश हुकूमत पर शदीद तनकीद की है। కుట్ర పన్నుతున్న విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. మేము ల్యాండ్ పూలింగ్ కొత్త పద్ధతిలో ఎవరైతే ఇష్టపూర్వకంగా భూములు ఇస్తారో వాళ్ళ దగ్గరే తీసుకుంటామని చెప్తూ వచ్చిన ప్రభుత్వం, ఇష్టం లేని వారు 9(2) సర్టిఫికెట్లు కూడా ఇవ్వచ్చు, మాకు ఇష్టం లేదని చెప్పేసి ఇవ్వచ్చు అని చెప్పేసి చెప్తూ వచ్చిన ప్రభుత్వం, ఎవరైనా సరే ఈ ల్యాండ్ పూలింగ్ విధానానికి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ మీద పోలీసు బలాన్ని ప్రయోగించి ఏ విధంగా అరాచకాలు సృష్టిస్తున్నారు, అక్కడ ఏ విధంగా ప్రజల్ని రైతుల్ని ఇబ్బంది పెడుతున్నారో మనందరం కూడా చూశాం. మొన్నటి వరకు ఏది జరిగినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఈ రాజధాని రాకుండా చేస్తానికి ప్రయత్నం చేస్తారని చెప్పి ఒక ప్రయత్నం కూడా చేసి ప్రచారం కూడా చేశారు. మరి మొన్న బోయపాటి సుధారాణి అని అచ్చమైన తెలుగుదేశంకి సంబంధించిన సానుభూతి పరురాలు, ఆమె వ్యతిరేకంగా మాట్లాడితే మహిళను కూడా చూడుకోకుండా ఏ విధంగా ఆమె మీద పోలీసు బలాన్ని ఉపయోగించి ఆయన ఒప్పించారో ఆమె మాటల ద్వారానే మనం అందరం కూడా విన్నాం. మల్టీ క్రాప్ భూముల్ని ధ్వంసం చేయకూడదు, వాటిని తప్పని పరిస్థితుల్లోనే ఏదైనా అవసరం కోసం తీసుకోవాలి తప్పితే దాన్ని భూసేకరణ చేయకూడదు అని చెప్పేసి చట్టాలు చెప్తున్నా, ఇక్కడ 365 రోజులు పంటలు పండే భూములు తీసుకుంటానికి రైతులు వ్యతిరేకిస్తున్నా కూడా మరి ప్రభుత్వం ముందుకెళ్తున్న పరిస్థితులను చూశాం. ग्रुप 1 और ग्रुप 2 की तैयारी करने वाले गुंटूर से ताल्लुक रखने वाले वफ्द ने आज हैदराबाद पहुंचकर जगनमोहन रेड्डी से मुलाकात करके उन्हें एक याददाश्त हवाले की और मुतालबा किया कि अगले महीने शुरू होने वाले बजट इजलास में आंध्र प्रदेश पब्लिक सर्विस कमीशन के तहत होने वाले इम्तिहानात और तकर्रुरात के बारे में हुकूमत से नुमाइंदगी करें। तलबा ने याद दिलाया कि आंध्र प्रदेश के वजीर आला एन चंद्रबाबू नायडू ने सालाना कैलेंडर के तहत मुलाजिमतों में तकर्रुरात का वादा किया, जिस पर अमल करने के लिए दबाव डाला जाए। ఏపీపీఎస్సీకి గ్రూప్ 1కి గ్రూప్ 2 పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నటువంటి నిరుద్యోగుల తరపున మేము జగన్మోహన్ రెడ్డి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చామండి. మా సమస్యలన్నీ వారికి చెప్పడం జరిగింది. రేపు మార్చిలో జరిగే అసెంబ్లీ సెషన్స్లో మా నిరుద్యోగుల తరపున పోరాడి నోటిఫికేషన్ త్వరగా వచ్చేటట్లుగా ప్రభుత్వం మీద ఫోర్స్ తీసుకురండి అని చెప్పి మా తరపున కోరటం జరిగింది. ఇక్కడ మేము ప్రధానంగా ఏ విషయాలు చర్చించామంటే, ఇప్పుడు మనకి రాష్ట్ర విభజన జరిగినప్పుడు అన్నదమ్ముల్లాగా విడిపోదామని చెప్పి అనుకున్న మేము తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విభజనలో వాళ్ళకి రాకపోయినా కానీ వాళ్ళు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పరచుకున్నారు. సిలబస్ మీద హరిగోపాల్ కమిటీ వేశారు, వాళ్ళకి కమిటీ రిపోర్ట్ కూడా ఇచ్చింది. రేపు ఎల్లుండో నోటిఫికేషన్ ఇస్తామన్నట్టుగా వాళ్ళ వడివడిగా అడుగులు పడుతున్నాయి వాళ్ళకి నోటిఫికేషన్స్ వైపు. కానీ విభజన చట్టంలో భాగంగా ఏపీపీఎస్సీని మనకు కేటాయించినప్పటికీ దాని అడుగులు మాత్రం నత్తన కన్నా ఘోరంగా నడుస్తున్నాయి. కాబట్టి మేము నిరుద్యోగులను చాలా లాస్ అవుతున్నాం. ఇప్పటికే 58 సంవత్సరాలని ఉద్యోగుల సర్వీస్ని 60 సంవత్సరాలు చేయటం వల్లే మేము నిరుద్యోగులకి ఇది కోలుకోలేని దెబ్బని చెప్పి భావిస్తున్నాం. కాబట్టి ఉన్న పోస్టుల వరకు మనకు రాష్ట్ర విభజన సందర్భంగా ఎన్ని పోస్టులు అయితే కేటాయించారో ఆ పోస్టుల వరకైనా కానీ ఏదో అరకొర నోటిఫికేషన్స్ కాకుండా ఉద్యోగ మేళాలాగా కండక్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాము. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల వాగ్దానంలో చెప్పినట్టు ఇయర్లీ క్యాలెండర్ అమలు చేస్తామని చెప్పారన్నారు. గత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఇయర్లీ క్యాలెండర్ తెస్తామని జీవోస్ కూడా పాస్ చేశారు. కాబట్టి ఇయర్లీ క్యాలెండర్ తీసుకొచ్చి ఇయర్లీ నోటిఫికేషన్స్ పాస్ చేస్తే నిరుద్యోగులందరికీ న్యాయం జరిగిద్దని చెప్పని కోరుకుంటున్నాము. सेक्रेटरीट में वक्फ बोर्ड की तकसीम के लिए मुख्तलिफ अहदेदारों के साथ जायजा इजलास मुनक़िद हुआ। मरकजी वजारत अक़लियती उमूर के अहदेदारों की 4 रुकनी कमेटी ने हैदराबाद पहुंचकर नायब वज़ीर आला महमूद अली के अलावा तेलंगाना के महकमे अक़लियती बहबूद के स्पेशल ऑफिसर उमर जलील, डायरेक्टर अक़लियती बहबूद मोहम्मद जलालुद्दीन अकबर, एमडी माइनॉरिटी फाइनेंस व स्पेशल ऑफिसर तेलंगाना हज कमेटी प्रोफेसर एस शुकूर के अलावा आंध्र प्रदेश अक़लियती बहबूद के कमिश्नर शेख मोहम्मद इकबाल से मुलाकात करके तकसीम के हवाले तबादिले ख्याल किया। कमेटी अपनी रिपोर्ट मरकज़ को पेश करेगी।
तेलंगाना हुकूमत ने पानी के तनाज़े को हल करने के लिए बैन रियासती 3 रुकनी तकनीकी एडवाइजरी कमेटी तश्कील दी है। ये कमेटी अपने देरेना तजुर्बे की बिना पर मशवरे देगी और मसले का हल निकालेगी। इस कमेटी के चेयरमैन एन गोपाल रेड्डी है, मोहम्मद अब्दुल रऊफ और वेणुगोपाल राव अरकान हैं। पुलिस फ्रेंडशिप के तहत तालाब कटरा भवानी नगर में फ्री मेडिकल कैंप का इनेकाद हुआ। साउथ जोन पुलिस की जानिब से इस मेडिकल कैंप का इनेकाद किया गया। इस कैंप में दर्जनों अफराद को फ्री में दवाइयां भी दी गईं। कमिश्नर पुलिस महिंदर रेड्डी और MLA मुमताज अहमद खान मेहमान खुसूसी थे। शिवरात्रि त्यौहार के मौके पर सब त्यौहार में मसरूफ थे तो दूसरी जानिब चोर भी चोरियां करने में मसरूफ थे। जिले विजयनगरम में चोरों ने अपने हाथ की सफाई दिखाई। रिंग रोड के करीब मौजूद वेंकटेश्वरा स्वामी इलाके में ZP CEO जी राजकुमारी के घर से 24 तोला तलाई जेवरात के साथ साथ पर्स में मौजूद 20,000 रुपये लेकर चोर फरार हो गए। इससे कबल चोरों ने एक किसान के घर में चोरी करने की कोशिश की थी, ताहम मालिक मकान की चौकसी से सिर्फ 10,000 रुपये ही लेकर फरार हुए। त्यौहार के बंदोबस्त के लिए मुकामी पुलिस की कमी की वजह से इस तरह के वाकयात पेश आ सकते हैं। इस वाक़े पर पुलिस ने शुबा जाहिर किया कि ये चोर इन घरों पर मुकम्मल मालूमात रखने वाले ही नजर आते हैं। वज़ीर-ए-आज़म नरेंद्र मोदी ने यह भरोसा जताया है कि हिंदुस्तान आलमी सतह पर दिफाई सनत में एक बड़ा मरकज़ बनकर उभरेगा। वज़ीर-ए-आज़म ने घरेलू और बैरूनी ताजिरों और कंपनियों के लिए खुशगवार तिजारती माहौल पैदा करने और बिला इम्तियाज टैक्स फ्री सिस्टम लागू करने का वादा किया। वज़ीर-ए-आज़म दिल्ली में एयर शो के इफ्तिताह के बाद तकरीर कर रहे थे। नरेंद्र मोदी ने कहा कि हम एक ऐसी सनत कायम करेंगे जिसमें हर किसी को यानी पब्लिक सेक्टर, प्राइवेट सेक्टर और बैरूनी कंपनियों को जगह मिलेगी। दिल्ली में एयर शो इंडिया का इनेकाद हुआ। इस शो का वज़ीर-ए-आज़म नरेंद्र मोदी, वज़ीर दिफा मनोहर पारिकर ने मुशाहिदा किया। इस एयर शो में हिंदुस्तान के जंगी तैयारों, ट्रांसपोर्ट, हेलीकॉप्टर और दूसरे जहाज़ों ने दम बखुद कर देने वाले मुजाहिरे पेश किए। हिंदुस्तान का ये अब तक के सबसे बड़ा एयर शो है जिसमें अमेरिका, बरतानिया, इसराइल समेत 13 मुल्कों के लड़ाका तैयारे भी हिस्सा ले रहे हैं। All luck for the upcoming aerial ballet to experience, and this passion is the inspiration behind performing. क्रिकेट वर्ल्ड कप में बांग्लादेश ने आज कामयाबी हासिल की है। बांग्लादेश ने अफगानिस्तान को 105 रनों से हराया। बांग्लादेश ने पहले बल्लेबाजी करते हुए 267 रनों का स्कोर खड़ा किया और जवाब में अफगानिस्तान की पूरी टीम 162 रनों पर ही आउट हो गई। आखिर में सुर्खियां एक बार फिर। फिल्मी दुनिया की मशहूर शख्सियत डी रामा नायडू का इंतकाल। तेलुगु फिल्मी सनत सोग में डूब गया। कल अदा की जाएंगी आखिरी रसूमात। जगन मोहन रेड्डी ने दिया पुरसा। सदर मुकाम के लिए किसानों से जमीन का हुसूल। चंद्रबाबू नायडू पर रियल एस्टेट के ताजिरों को फायदा पहुंचाने का इल्जाम। ग्रुप 1 और ग्रुप 2 इम्तिहान लिखने वाले नौजवानों की जगन मोहन रेड्डी से मुलाकात। बजट इजलास में तकर्रुरात के लिए हुकूमत पर दबाव बनाने की मांग। हिंदुस्तान दिफाई सनत में आलमी सतह पर अहम मुकाम हासिल करेगा। वज़ीर-ए-आज़म ने किया एयर शो का इफ्तिताह। साक्षी खबर में फिलहाल इतना ही। साक्षी टीवी पर खबरों का सिलसिला जारी रहेगा।